వెల్కమ్ టు హలో టీవీ. ఏపీలో వైసీపీ నాయకుల అరెస్టులతో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ఓవైపు సీఎం చంద్రబాబు హామీలు అమలు చేసుకుంటూనే వైసీపీ నేతల అక్రమాలను ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు పొలిటికల్లో సంచలనం రేపుతున్నాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టు తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వంటి కీలకమైన 3-4 ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి వీర విధేయులుగా ఉంటూ వస్తున్నారు. మిగిలిన వారి విషయంలో ఇంత వీర విధేయత ఉంటుందనే పరిస్థితి లేదు. ఉన్నవారు కూడా పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణం ఉన్న నాయకులు కావడంతో వీరిపైనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు మాట్లాడుతూ తమ పార్టీలోకి చేరేందుకు 5 నుంచి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, చంద్రబాబు గేట్లు తీస్తే ఇక వారంతా పార్టీ మారడం ఖాయమని వ్యాఖ్యానించారు. కానీ ఇటు వైసీపీ చూస్తే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ నుంచి వచ్చేందుకు రెడీగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా కిక్కిరిసిపోయారు. 164 మందితో కూటమి ప్రభుత్వం కిటకిటలాడుతోంది. ఇలాంటి సమయంలో వారిని తీసుకొని ఏం చేస్తారు? వారు వచ్చినా ఏం ప్రయోజనం అన్నది ప్రశ్న. అయితే రాజకీయంగా వైసీపీకి దెబ్బ కొట్టేందుకు లేదా పార్టీకి వాయిస్ లేకుండా చేసేందుకు మాత్రం వ్యూహం పనిచేస్తుందని భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు ప్రస్తుతానికి సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో మంత్రి చెప్పిన మాటలు నిజమేనా, లేక రాజకీయంగా ఆయన వైసీపీని ఆత్మరక్షణలు పడేసేందుకు చెబుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అన్నట్టుగా వచ్చిన రావచ్చని, చంద్రబాబు మనసు మార్చుకోవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ ఇదే జరిగి 5 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే జగన్ కు మరింత ఇబ్బందులు తప్పవని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి చేరికలు నిజమైతే జగన్ వారిని ఎలా అడ్డుకుంటారో.